ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన నిర్వహించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, హెచ్డిసి కమిటీ సభ్యులు కాంకర సీనయ్య, టిఎస్ ఎంఐడి సిఏఈ రవీందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రవీంద్ర రెడ్డి ఏజెన్సీ ఎవరు? నువ్వా? 70 లక్షల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? అశ్విన్ వేసుకుంటున్నది. నాన్ స్టిక్ టైల్స్, ఫుల్ బాడీ సెరామిక్ టైల్స్, డార్డింగ్స్ ఉన్నాయి టైల్స్, తర్వాత డోర్స్, విండోస్, టోటల్గా ఎక్స్టర్నల్ లైన్స్. మీ పేరేం పేరు? దీనికి సంబంధించి ఇంజనీర్ కాకుండా మా ఇంజనీరింగ్ ఉన్న జిహెచ్ఎంసీ, పిఆర్, ఆర్ఎండి వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేపిస్తాం. మీకు ఏమైనా పైసలు తక్కువ పడితే చెప్పి సిఎస్ఆర్ 20 లక్షలు 30 లక్షలు తక్కువ పడడం, పని నీట్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇది హాస్పిటల్, ఇది చూడాలి. అది ఒక్కదానికి మూలకంగా వాదది. గోడలు పోతే ఇంకోటి పోతుంది, ఇది ఉండాలి.